అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. రష్యాపై భారీ సుంకాలను విధిస్తానని హెచ్చరించాడు. అదేవిధంగా ఉక్రెయిన్కు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే ఆయుధాలను సమకూరుస్తానని హామీ ఇచ్చాడు. చెప్పిన విధంగా ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడానికి అంగీకరించాడు. ఇక ఈ ఆయుధాలను నాటో ద్వారా ఇవ్వనున్నట్లు సోమవారం నాడు వైట్ హౌస్ లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో సమావేశం తర్వాత మాట్లాడుతూ చెప్పారు. దీంతో రష్యా ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని ట్రంప్ హెచ్చరించాడు. అయినా పుతిన్ మాత్రం నిబ్బరంగా ఉన్నాడు. బస్తీమే సవాల్ అంటున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ట్రంప్ తాజా అల్టిమేటంతో మాస్కో స్టాక్ ఎలా స్పందించాలి? అందరూ ఊహించినట్లు కాకుండా ఏకంగా 2.7% పెరగడం విశేషం. వివరాలేంటో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చివరి అంకంలోకి ప్రవేశించిందా? గత 4 ఏళ్ల నుంచి యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ను కాల్పుల విరమణకు అంగీకరించాలని ఎంత బతిమాలినా ఆయన వ్యవహారం మాత్రం చిక్కడు దొరకడులా తయారైంది. ఒకసారి ఓకే అంటాడు, మరోసారి లేనిపోని షరతులు విధించి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్నే ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ట్రంప్కు విసుగు తెప్పిస్తున్నాడు. ఇక ట్రంప్ విషయానికొస్తే తాను అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 24 గంటల్లో యుద్ధం ముగిస్తానని ప్రగల్భాలు పలికారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అవుతోంది. సమస్య మరింత జటిలమవుతోంది. ఇక యూరోప్లో ప్రస్తుతం వేసవి సీజన్ కొనసాగుతోంది. దీన్ని పుతిన్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. చలి ఉండదు కాబట్టి రష్యా సైనికులు ముప్పేట ఉక్రెయిన్తో దాడుల జోరు పెంచింది. రాజధాని కీవ్పై 24 గంటల పాటు క్షిపణి దాడులతో మోత మోగించింది. ఇది ట్రంప్కు కాస్త ఆగ్రహం తెప్పించింది. తాను చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాడు. తనతో తీయగా మాట్లాడతాడు. తర్వాత రాత్రైతే తెల్లవారే వరకు బాంబులు వర్షం కురిపిస్తాడు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పుతిన్పై మండిపడ్డ విషయం తెలిసిందే. సోమవారం నాడు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వైట్ హౌస్కు వచ్చిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా మార్కో రుట్టేతో భేటీ సందర్భంగా ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక సోమవారం రానే వచ్చింది. సీన్ ఓవల్ ఆఫీస్ కు మారిపోయింది. నాటో సెక్రటరీ జనరల్ మార్కో రుట్టేతో రానే వచ్చాడు. వైట్ హౌస్ లో సమావేశం తర్వాత పుతిన్ కు గట్టి హెచ్చరిక చేశాడు. ఉక్రెయిన్ కు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే ఆయుధాలను యూరోపియన్ ప్రభుత్వాల ద్వారా పంపిస్తామని, అదేవిధంగా మాస్కోపై భారీగా ఆంక్షలు విధిస్తామని, దీంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని ట్రంప్ హెచ్చరించాడు. వాస్తవానికి ట్రంప్ ఇలా ప్రకటన చేసిన వెంటనే మాస్కో స్టాక్ మార్కెట్ క్రాష్ కావాలి. కానీ మాస్కో స్టాక్ ఎక్స్చేంజీ సూచి 2.7% పెరిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి కారణం ట్రంప్ అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తాడని భావించారు. అక్కడి మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ట్రంప్ 50 రోజులు గడువివ్వడం, పుతిన్ భారీ రిలీఫ్ ఇచ్చాడని, ఈ మధ్యలో తాను చేయాల్సిన కార్యక్రమాలు చక్కబెట్టుకుంటాడని చెబుతున్నారు మాస్కోలోని మార్కెట్ నిపుణులు. ఉక్రెయిన్ అంశంపై రష్యా, అమెరికాలు సై అంటూ కాలు దువ్వడానికి సిద్ధంగా ఉన్నాయని సోమవారం నాడు రష్యా మీడియాతో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. మొత్తానికి సోమవారం నాడు ట్రంప్ చేసిన ప్రకటనతో రష్యాకు కాస్త ఇబ్బందికర పరిణామమే అంటూ స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇక ట్రంప్ వార్నింగ్ మాస్కోకు కాస్త ఇబ్బందికరమైన పరిణామమే. అయితే ట్రంప్ చేసిన ప్రకటన విషయానికొస్తే రష్యాతో ట్రేడింగ్ పార్ట్నర్స్ పై 50 రోజుల తర్వాత కొత్త సుంకాలు బాదుతానని హెచ్చరించారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మన ఇండియాతో పాటు చైనా, బ్రెజిల్, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యాపై అమెరికా ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో ప్రపంచంలోని పలు దేశాలు, ఉదాహరణకు యూరోపియన్ దేశాలు, రష్యా చమురు కొనుగోలు చేయడం మానేశాయి. దీంతో ఇండియాకు డిస్కౌంట్లో ముడి చమురును పుతిన్ ఆఫర్ చేశారు. దీనిపై అమెరికా గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు బైడెన్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. మరి వైట్ హౌస్లో ట్రంప్ కొలువు తీరాడు కాబట్టి ఇండియాకు కూడా ఇబ్బంది. అయితే ట్రంప్ 50 రోజుల పాటు గడువివ్వడం పుతిన్కు ఇది గ్రేట్ రిలీఫ్. ఈ మధ్యలో తన ట్రేడింగ్ పార్ట్నర్స్తో సంప్రదింపులు జరిపి తన వ్యాపారం పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. అదీ కాకుండా ట్రంప్ ప్రకటన చూస్తే రష్యాతో వ్యాపారాలు చేసే వారిపై భారీ సుంకాలను వడ్డిస్తానని హెచ్చరించాడు. అంటే ఇండియా, చైనా, బ్రెజిల్పై అని పరోక్షంగా హెచ్చరించినట్టయింది. తాజా పరిణామాలను బట్టి చూస్తే శాంతి ఒప్పందంపై పుతిన్ సంతకం చేయకపోవడంతో ట్రంప్లో అసహనం పెరిగిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోందనేది మాస్కోలో రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో వైట్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత
తన ఎజెండా ముందుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ప్రగల్భాలు పలికాడు. ఇదే తన ఫారిన్ పాలసీ అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చాడు ట్రంప్. ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి నెలలు గడుస్తున్నా పుతిన్ నుంచి అనుకూలమైన సంకేతాలు రావడం లేదు. పుతిన్ మంచివాడు, సౌదీ అరేబియాలో ఇద్దరం కలిసి భేటీ అవుతున్నాం అంటూ ఒకరిసారి ప్రకటన గుప్పించారు. అదే సమయంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ఎంత అవమానించాలో అంత అవమానించాడు ట్రంప్. ఇక ట్రంప్ పలుమార్లు శాంతి ప్రతిపాదనలు తెచ్చినా సరే చూద్దాం అంటూ దాటవేశాడు తప్ప ఖచ్చితంగా ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఈ ఏడాది మార్చిలో ట్రంప్ కాల్పుల విరమణ ప్రతిపాదన స్వాగతించిన పుతిన్ దానికి తగ్గట్టు కొన్ని షరతులు విధించారు. వాటిలో ప్రధానంగా ముందుగా ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు మిలిటరీ ఎయిడ్ నిలిపివేయడంతో పాటు కీవ్తో ఇంటెలిజెన్స్ షేరింగ్ నిలిపివేయాలని అమెరికాకు షరతు విధించారు. ఆయన షరతును అమెరికా అంగీకరించింది. ఉక్రెయిన్ కూడా మిలిటరీ రిక్రూట్మెంట్ నిలిపివేయాలని పుతిన్ షరతు విధించాడు. అటు తర్వాత మాస్కో ఫ్లేటు ఫిరాయించింది. తాము కూడా శాంతిని కోరుకుంటున్నాం, అయితే యుద్ధానికి దారితీసిన కారణాలకు వెళదామని మెలికపెట్టింది. ఇక ట్రంప్ ఆలోచన ధోరణి పాశ్చాత్య దేశాల ఆలోచన ధోరణిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. పుతిన్ వాదన విషయానికొస్తే ఉక్రెయిన్తో పాటు పాశ్చాత్య దేశాలతో తన దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని వాదిస్తున్నాడు. వాస్తవానికి పుతిన్ వాదన పూర్తిగా తప్పు. ఎందుకంటే ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగింది. ఉక్రెయిన్ కాదు లేదా నాటో కాదు, పాశ్చాత్య దేశాలు కానే కాదు, రష్యానే ముందుగా ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టింది. ఇక మాస్కో చూస్తే అతిపెద్ద దేశం, అదే ఉక్రెయిన్ను తీసుకుంటే అతి చిన్న దేశం. అతి చిన్న దేశంపై మాస్కో పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ల్యాండ్ వార్ ఇదే అవుతోంది. ట్రంప్ పలుమార్లు తెచ్చిన ప్రతిపాదనలను ఉద్దేశించి పుతిన్ సరే సరే అంటూనే కాలయాపన చేశాడు. పుతిన్ తెలివిగా అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకునే ఈ ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే రష్యాను నయానో భయానో దారికి తెచ్చుకుని ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదర్చాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. రష్యాతో ట్రంప్ వ్యవహారం ఇలా ఉందంటే పుతిన్ను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ ధోరణితో వ్యవహరించినందువల్ల పుతిన్ దృష్టిలో ట్రంప్ చులకనయ్యాడు. ఇక పుతిన్ విమర్శకుల మాత్రం ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ ఎస్ బట్ అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశాడంటున్నారు. ఇవన్నీ ట్రంప్కు తెలియవని కావు, అయినా పుతిన్ను బుజ్జగించి దారికి తెచ్చుకోవాలనుకున్నాడు. ఇక అసలు విషయానికొస్తే పుతిన్కు కాల్పుల ఒప్పందం గురించి తొందర లేదు. అదే సమయంలో యుద్ధంలో బాగా నష్టపోయింది కాబట్టి ఉక్రెయిన్ కాల్పుల ఒప్పందానికి మొగ్గు చూపుతోంది. ఇక పుతిన్ అసలు ఉద్దేశం మాత్రం యుద్ధం కొనసాగిస్తూనే మరోపక్క శాంతి చర్చల పేరుతో తన షరతులకు అనుకూలంగా తన డిమాండ్లు సాధించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. పుతిన్ డిమాండ్ విషయానికొస్తే ముందుగా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలను నిలిపివేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ను ట్రంప్ కూడా అంగీకరించలేదు. పుతిన్ ట్రంప్నే ముప్పు తిప్పలు పెడుతుంటే సహనం నశించింది. ఇప్పటికే పలుమార్లు ట్రంప్ పుతిన్పై అసంతృప్తి వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిని నేనే, తనకే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న పుతిన్తో తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాడు ట్రంప్. అందుకే సోమవారం నాడు నాటో చీఫ్ మార్క్ రుటేతో సమావేశం తర్వాత ఉక్రెయిన్కు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను ఇస్తున్నానని ప్రకటించారు. పుతిన్కు లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరిక చేశారు. మార్క్ రుటే కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఉక్రెయిన్కు అమెరికా భారీ మొత్తంలో బిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే ఆయుధాలు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ ఆయుధాలు నాటో ద్వారా ఉక్రెయిన్కు అందిస్తామన్నారు. దీని బిల్లు యూరోపియన్ యూనియన్ చెల్లిస్తుందంటారు రుటే. ఇక రష్యా నుంచి వరదలా వస్తున్న మిసైల్స్ అడ్డుకోవడానికి కీవ్ తన సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో అడ్డుకుంటుంది.